క్రీస్తు వారు శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాకృప చేత ఈ కాలంలో మా శిష్యం పొడిగించి సజోద్యాలు చేసి దేశంలో తీసుకుని అదేవా గత రాత్రి అంతా మీరు కాపుగా క్షేమం కొరకు తండ్రి ఈ మహిమ కొరకుగా ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని మీరే మాకు ఆశీర్వాదకరంగా చేయాలి. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చి ఇంకా కరెక్ట్ కావాల్సినటువంటి పెట్టారు నడిపించే నిమిషం అదేగా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మీ కృప చూపించి మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్య ఉపకారముల కొరకు మీకు ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన ఆలోచనకర్త బలవంతుల దేవ, ఈ ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు, శ్రేష్టమైనటువంటి ఆలోచన కార్యం, సమాధానపు కార్యాలు ఈ నామ పేరట ఈ దినమంతట్లో మీరు కలిగించాలని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీచలుగా అర్పిస్తూ కొనియాడుతూ మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన చూపించి సమర్పిస్తుంది. ఓకే, 634 ఇంకొక నంబర్ 621. జై 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 యేసు పాట 4వ చరణం 634 621 పాటలో పల్లవి 4వ చరణం పాడతారు. జై 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 యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా, జై 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 యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా, జై 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 యేసు ప్రభు. మనము ప్రభుని సంబంధులము, మనము ప్రభుని సంబంధులము, లోబడే లోకము దుష్టునికి, లోబడే లోకము దుష్టునికి, లోకము ప్రభుని ఎరుగవలెను, లోకము ప్రభుని ఎరుగవలెను. జై 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 యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా, జై 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 యేసు ప్రభు. దేవుని ప్రేమ మన హృదయమున, దేవుని ప్రేమ మన హృదయమున కుమ్మరింపబడినందున, కుమ్మరింపబడినందున ధైర్యముతో చాటించెదము,
ధైర్యముతో చాటించెదము. జై 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 యేసు ప్రభు, మాకైరానున్న ప్రభువా. జై 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 యేసు ప్రభు. ప్రభునందు ప్రియులారా, ఈ దినాల్లో మనము అపోస్తలుడైన పౌలు తనతో జత పనివారు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి దైవ సేవలో, సువార్త వ్యాపకములో ప్రభువునందు వారు పొందినటువంటి స్వాస్థ్య స్థలాలు మనము ఎన్నో చూస్తూ ఉంటున్నాం. వారి యొక్క ఆరంభ సేవా ఫలితమే దేవుడు ఆశీర్వదించి ఆరంభించి జరిగిస్తున్నటువంటి సేవ యొక్క విస్తరణే ఆ వాక్యం మన వరకు రావడానికి దేవుడు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఉదయకాలంలో కూడా ఒక స్థలం మనం చూస్తాము. అది అకయ అనేటువంటి ప్రాంతం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం కొంత చదివితే, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 10వ అధ్యాయం అండి. 18వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 12వ వచనం. గల్లియోను అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయం గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినటం న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశాను. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గుర్చి లక్ష్య పెట్టలేదు. మనము గమనిస్తే గల్లియోను అన్నటువంటి ఒక అధిపతి, ఆయన అకయకు అధిపతిగా ఉన్నటువంటి దినాలు. అక్కడ పౌలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటానికి కొరకుగా ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. అయితే యూదులైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తంగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులు ప్రేరేపిస్తున్నాడని అపార్థంగా చేసుకోవడం, ఆ రీతిగా వ్యతిరేక్తంగా మాట్లాడడం, ఆ విరోధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటింప చేసుకుంటూ ఇచ్చినాడు. మనం గమనిస్తే ఈ యొక్క అకయ ప్రాంతంలో ప్రభు జరిగించుకుంటూ వచ్చినటువంటి కార్యానికి ఒక రుజువు ఏంటంటే, ఒక తలంపును మనము చూస్తాము. ఈ రోమాపత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు వారి మధ్యలో జరిగిస్తూ వచ్చినటువంటి కార్యం యొక్క కొన్ని తలంపు. ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు.
ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని కాబట్టి ముగించి ఆ ఈ పనిని ముగించి ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చునని ఎరుగుదును. కాబట్టి మన గమనం ఎలాంటి ఆ యొక్క అక్క యొక్క విశేష గుణాలు కనబడుతున్నాయంటే, ఆడ పౌలు ప్రవేశించినప్పుడు భయంకరమైనటువంటి పోరాటం. అసలు ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి సోస్తనేసును పట్టుకొని న్యాయపీఠంలో కొట్టడం, ఆ రీతిగా భయంకరమైనటువంటి పరిస్థితిలో అక్కడ వాక్యం ప్రకటించబడుతూ వచ్చింది. అక్కడ అక్కయ విశ్వాసులైనటువంటి వాళ్ళు యెరూషలేములో ఉండబడినటువంటి పేదల నిమిత్తము కొంత సొమ్మును కూడా వారు సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు పౌలు యొక్క సువార్త పరిచర్యలో రక్షించబడినటువంటి వారుగా మనకు అర్థమవుతుంది. అలాగున్న దేవుని ప్రజలు ప్రేమించు వారుగా ప్రభు వారి యొక్క జీవితంలో అలాంటి అనుభవంలో వచ్చినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఈ అక్కయ ప్రాంతంలో దేవుని యొక్క మహాకృప చేత ప్రభు జరిగించుకుంటూ వచ్చినటువంటి ఆ కార్యం యొక్క మరి యొక్క ఫలితం మనం గమనిస్తే, అక్కడ 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మాట మనం చూస్తూ ఉంటున్నాం. 1 కొరింథీ 16, 15 వచనం. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి రెండవ లక్షణంగా మనం గమనిస్తే 16వ అధ్యాయం 15వ వచనంలో స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచయం చేయడానికి తమను తామే అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియదు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! అక్కయ్య వారు పరిశుద్ధులకు సహాయం చేయుట అన్నటువంటి లక్షణం మాత్రమే కాదు, వారు పరిచయం చేయుటకు అప్పగించుకొని ఉన్నటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. చాలా ప్రశస్తమైన లక్షణం. కాబట్టి ఏమీ తెలియనటువంటి ప్రాంతాల్లో మతాచార సంబంధమైనటువంటి యూదులుగా ఉండబడినటువంటి ప్రాంతంలో రక్షణ సత్యవాక్యం తీసుకొని పోబడుతున్నప్పుడు ప్రభు అక్కడ తన వాక్యాన్ని ఫలింపజేస్తూ వచ్చినాడు. దేవుని మహిమార్థమై వారిని బట్టి ఇతరులని ప్రోత్సహించడానికి కొరకు పౌలు ప్రయత్నం చేస్తున్నాడు. మనం గమనిస్తే 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచూ ఉండు వారికి అందరికిని మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కాబట్టి అక్కయ్య వారి గురించి ఈ 100వ వచనంలో ముగింపు మాటలలో మాట్లాడుతూ మీరు కూడా అని మాట్లాడుతున్నాడు. అంటే కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ఈ అక్కయ్య వారి విషయమై ఒక మాదిరిగా మాట్లాడుతూ మీరు కూడా అలాంటి విధేయులై సహాయపడుచు ప్రయాసపడుచు దేవుని యొక్క కార్యాల్లో పాలు పంపులు పొందాలని, అట్టి వారికి సహాయపడినటువంటి వారుగా ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని
పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ వచ్చినాడు ఈ పత్రిక ద్వారా. కాబట్టి ఈ యొక్క స్థలాల్లో ప్రభు జరిగిస్తూ వచ్చినటువంటి కార్యాలు, వాక్య పరిచర్య, సువార్త పరిచర్యకు ఫలితముగా ప్రభు వారిని ఎలా సిద్ధపరుచుకుంటూ వచ్చినాడో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మనం చూస్తూ వచ్చినాం. తిరిగి మనం గమనిస్తే ఈ స్థలములో దేవుని యొక్క వాక్యం తెస్సలోనిక సంఘము ద్వారా కూడా వాక్యం ప్రకటించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఆ యొక్క తెస్సలోనిక సంఘం వారి యొక్క సంఘము ద్వారా మనం గమనిస్తే 7వ వచనం 8వ వచనంలో కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యం లేదు. మీ యొద్ద అక్కయ్య వారు దేవుల్లో బలపరచబడడానికి, వారు ప్రోత్సహించబడడానికి, వారి మధ్యలో దేవుని కార్యం జరగడానికి కొరకు తెస్సలోనికను కూడా దేవుడు వాడుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రభు ఒక సంఘాన్ని బలపరచడానికి తోటి దేవుని బిడ్డ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్య సహాయము, సువార్త పరిచర్య యొక్క సహాయం అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఆత్మీయ పాఠం కనబడుతుంది. ఒక సంఘము స్థాపించబడాలి, ఒక పరిచర్య వర్ధిల్లాలి, దేవుని మహిమార్థం బలపరచబడితే ఒంటిగా అది బలపరచబడిన వీలు లేనిది. కానీ కడు దౌర్భాగ్యమైనటువంటి ప్రస్తుత దినాల్లో ఏదైనా ఒక సంఘానికి ఇంకొక బలపడిన సంఘం సహాయం చేయాలంటే అంతా కూడా ఒక సంకుచిత స్వభావం. వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు చేయాలి, వారికి మనం ఎందుకు సహాయం చేయాలి, మనకేమంత అవసరము, అంత సంకుచితమైనటువంటి స్వభావం. అందులో దేవుని సేవ విస్తరించడం అనేటువంటి మన సహవాసాల్లో కుంటుబడినటువంటి పరిస్థితులుగా మనం చూస్తాము. ఇతర డినామినేషన్స్ లో వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ పద్ధతులు ఏ ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు సహకరించుకునేటువంటి సేవను బట్టి ఒకే స్థలంలో నానా ఉప సంఘాలుగా స్థాపించబడడం, విస్తరించబడడం, దేవుడు ఆ పనిని వారికి ఉన్నటువంటి శ్రద్ధను బట్టి, భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదించి కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి అకయ వారికి పౌలు పరిచర్య చేస్తే తెస్సలోనికులు కూడా వాళ్ళకు పరిచర్య చేశారు. ఎంత శ్రేష్టమైన సుగుణము అంటే ఒక ఆత్మీయటువంటి కాపరి ఒక మంచి మాదిరిగా ఉండి, మేము ఎలాగైతే విశ్వాసులకు సహాయపడుతూ వచ్చినామో, ఓ తెస్సలోనికీయులారా మీరు కూడా అలా పరిచర్య చేయడం, సహాయం చేయడం ధర్మమే అని వారు బోధించినారు. అందుకోసమని దేవుని యొక్క దాసులైనటువంటి వారు ఆత్మీయమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, నిస్వార్థపరమైనటువంటి సహాయ సహకారులు పరిచర్యలు చేస్తూ వచ్చినప్పుడు విశ్వాసమైనటువంటి వాళ్ళు కూడా నిస్వార్థపరులుగా తోటి విశ్వాసమైనటువంటి వారిని బలపరచడానికి కొరకు కూడా ప్రభు వాడుకుంటూ వచ్చినటువంటి మంచి లక్షణాలే మనం నేర్చుకునేటువంటి ప్రశస్తమైనటువంటి పాఠాలు. అందుకోసమని ఒక లెక్కలు చూస్తే వారు సహాయం చేయకపోగా సహాయం చేసేటటువంటి వారిని కూడా ఆటంకపరిచేటువంటి లక్ష్యం.
అందుకోసం ఆర్థిక పరమైనటువంటి సహాయమే కావచ్చు, వాక్య పరిచర్య సహాయమే కావచ్చు, ప్రార్థన సహాయ సహకారమే కావచ్చు, పని రీతిగా కూడా కావచ్చు. రకరకాలైనటువంటి రీతిలో దేవుని ప్రజలు వెలిగించబడి బలపరచబడి దేవుని రాజు విస్తరించడం కొరకుగా అవసరత తీర్చేటటువంటి ప్రజలుగా అకయ వారి స్థాయికి రావడంలో కారణం వారికి పౌలు తన జత పని వారు సహాయపడుతూ వచ్చినారు. వారి ఆత్మల రక్షణ విషయంలో తెస్సలోని సంఘం వారు కూడా, వాళ్ళు కూడా చిన్న సంఘమే. లెక్క చూస్తే ఒక సామాన్యమైనటువంటి ఒక శిశు దశలో ఉండబడినటువంటి అతి చిన్న వయస్సులో ఉండబడినటువంటి సంఘం తెస్సలోనిక సంఘం. అంత బలమైనటువంటి పాత సంఘముగా, మరి పురాతన సంఘముగా ఆ కాలంలో చెప్పబడినటువంటి సంఘం కాదు. వారు సామాన్య దశలో ఉండబడినటువంటి వారే. పెద్దగా మరి ఆ ఏళ్ళగా అభివృద్ధి చెందిన ఎదిగినటువంటి సంఘం ఏం కాదు. కానీ వారిలో ఉండబడినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి కార్యము చాలా బలమైనటువంటి కార్యం. అందుకోసమని వారి గురించి మాట్లాడుతూ, ఒక తల్లి తన పిల్లలకు ఎలాగైతే స్తన్యమిస్తుందో అలా మీ మధ్యలో మేము సాధులమై ఉంటూ మీకు పరిచయం చేస్తూ వచ్చినామని తెస్సలోనికయులతో పౌలు మాట్లాడుతున్నారు. అంటే వారిని సిద్ధపరచడానికి కొరకుగా అలాంటి స్థాయిలో వారిని మరి పౌలు తన తోడు జత పని వారు తెస్సలోనికైనటువంటి వారిని పోషించి వారిని ఆత్మీయంగా బలపరిచి దేవుని మహిమార్థమై పెంచుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. అందుకొరకే ఒక కుటుంబ యజమానుడే కానీ యజమానురాలే కానీ పిల్లలకు నేర్పించి ఆత్మీయమైనటువంటి ప్రశస్తిని పాఠాలను బట్టి ఆ పిల్లలు నేర్చుకున్న వారుగా వస్తారు. అలాగే తెస్సలోనికయులకు పౌలు నేర్పించాడు కాబట్టి వారు అకయ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్తూ వచ్చినారు. అది ఎంత గొప్ప కార్యం! మనం ఏమైతే ఆత్మీయంగా నేర్చుకున్నామో తోటి దేవుని బిడ్డలైనటువంటి వారితో పంచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు బలపరచబడుతూ వస్తారు. ఒక స్వార్థపూరితమైనటువంటి తత్వములో ఉంటూ వచ్చినప్పుడు మనకు దీవెన ఉండదు, మన తోటి వారికి కూడా దీవెన ఉండదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ఒక వ్యక్తిలో ప్రభు కార్యం జరిగించినప్పుడు తోటి దేవుని బిడ్డైనటువంటి వారికి వారు సహాయం చేసే వాళ్ళుగా వస్తారు. వారు కూడా పరిచర్య స్థాయిలోనికి నడిపించబడుతూ వస్తారు. అలాగన పౌలు కొరతను సిఫారసు చేస్తూ వచ్చే రీతిగా వారు ఎలాగైతే మరి పరిచర్య చేస్తూ వచ్చినారో అలాంటి వారికి మీరు కూడా సహాయం చేయడం అనేటువంటి పరిచర్య ధర్మమే అని కొరింథీయుల్ని అకయ వారి యొక్క మరి పరిశుద్ధులకు పరిచర్యను ప్రోత్సహిస్తూ వచ్చినాడు. అలా తెస్సలోనికయులను కూడా మరి బలపరుస్తూ ప్రోత్సహిస్తూ వచ్చడం ద్వారా వారు కూడా ఈ అకయ వారికి సువార్త ప్రకటించడానికి కొరకుగా నడిపించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఈ ప్రకారంగా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామంటే మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ఆత్మీయమైనటువంటి జీవితంలో నిత్యత్వానికి మనం సిద్ధపడవలసినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధుల జీవితాల్లో ఉండబడుతూ వచ్చినటువంటి సుగుణాలని మనం నేర్చుకోవచ్చు. మనం కూడా అలాంటి బిడ్డలుగా జీవించడం కొరకై ప్రోత్సహించబడుతూ వస్తుంది.
కాబట్టి ఎన్నో ఆత్మీయటువంటి ప్రశస్తమైన పాఠాలు ఒక్కొక్క సంఘంలో ఉండబడినటువంటి లోపాలను పౌలు దిద్దుతూ వారిని సరిచేస్తూ వారిని వాక్యము ద్వారా బలపరుస్తూ ప్రభు యొక్క దైవత్వములు వారిని పెంచుతూ అలాగని ఎన్నో సంఘాలను దేవుని కొరకుగా తాను కట్టడానికి కొరకు దేవుడు వాడుకునే సాధనంగా పౌలు విషయం మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా పౌలు పరిచయం చేస్తూ వచ్చిన ప్రతి స్థలము కూడా ఒక ఆరంభ సేవగా మనం చూస్తాం. ప్రయాసపడి ఎన్నో శ్రమల గుండా వెళుతూ జాగరణాలు, ఉపవాసాలు, ఆ ప్రకారంగా ఈ కష్టము పడలేదు అనే రీతిగా నానా బాధలు కష్టాలు పడుతూ సంఘాలను వారు స్థాపిస్తూ వచ్చారు. అంత బలమైనటువంటి సేవను దేవుడు అపోస్తుల ద్వారా తన కార్యాలు జరిగించుకుంటూ వచ్చినాడు. అందుకోసమని పౌలు యొక్క ప్రయాణాలు 3 రీతులుగా చెప్పబడతాయి. మొదటి సువార్త దండయాత్ర, రెండవ సువార్త దండయాత్ర, మూడవ సువార్త దండయాత్రగా. అందుకని మన బైబిల్ యొక్క వెనక భాగంలో పౌలు ప్రయాణించినటువంటి సువార్త ప్రయాణం గురించి మూడు ఉంటాయి. మొదటి సువార్త ప్రయాణం, రెండవ సువార్త ప్రయాణం, మూడవ సువార్త ప్రయాణం. కాబట్టి మన యొక్క ప్రయాణ జీవితాలు నానా రకాలుగా లోకములో మరి ఉద్యోగాల కొరకు కావచ్చు, ఆ ప్రకారంగా పనుల కొరకు కావచ్చు, మన అక్కర్ల కొరకుగా కావచ్చు. కానీ పౌలు ప్రయాణం అంతా కూడా ఒక దేవుని రాజ్య సువార్త విస్తరణ కోసమే కానీ ఇక వేరే పని కొరకు కానే కాదు. అది ఎంత ఆత్మీయమైన ప్రశస్తమైన పాఠం మనం నేర్పిస్తుందంటే, మనం ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన ద్వారా దేవుని యొక్క వాక్య సువార్త తోటి వారికి అందించబడేటువంటి జీవిత ప్రయాణంలో మనం కూడా ప్రయాణించాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆ ప్రకారంగా ఈ ఉదయ కాలంలో అక్కయ్య యొక్క పరిశుద్ధుల యొక్క ఆత్మీయ లక్షణాల్ని మన జీవితంలో మనం అన్వయించుకొని ఆ ప్రకారంగా దేవుని కార్యాల కొరకుగా, దేవుని మహిమార్థమే సాగిపోవట కొరకుగా ప్రభు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థించుకుందాము. ఆ ప్రకారంగా ఇదే కాలము కూడా కొద్దిమందిగా ప్రార్థన చేద్దాం, క్లుప్తంగా చేద్దాం, భారంగా చేద్దాం. అంశాలు ప్రాముఖ్యమైనటువంటివిగా మన మనసులో ఉంచుకోవాల్సినటువంటివి. మొదటి యెరూషలేము క్షేమము, రెండవది సార్వత్రిక సంఘ క్షేమము, మూడవది అన్యజన రక్షణ కొరకు, నాలుగవది ఈ దిన పరిచర్య నిమిత్తము, ఐదవది మన యొక్క ఆ భౌతికమైన ఆధ్యాత్మికమైన ప్రతి అవసరత నిమిత్తం ప్రార్థించుకోవడం. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అలా ఒక్కొక్కరు ప్రార్థించడం అనేటువంటిది వాక్యాన్ని ఆధారం చేసుకొని వ్యక్తిగత జీవితం అన్వయించుకొని ఆ ప్రకారంగా ప్రార్థించడం అనేది మనకెంతో ఆశీర్వాదం. ఆ ప్రకారంగా మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన వెళ్తాము. ఈ రోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? ఎవరికి అవకాశము? చాందినమ్మ గారికి మీరే వాలంటీర్గా చెప్పండి. నేను చేస్తానండి బ్రదర్. లక్ష్మి గారు చేస్తారు. ఓకే, రైట్. ఎవరంటే నేను రేపు చేస్తానండి ఓకే, బ్రదర్. వేరే వాళ్ళు చేస్తానంటే నేను ఆగుతాను. అలాగే ఓకే. తర్వాత శ్యామలమ్మ గారు చేస్తారు. తర్వాత ఉదయ సిస్టర్ నేను ప్రార్థన చేయను అనుకుంటా కదా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చేయలేదు బ్రదర్. రైట్, ఓకే. ఆల్టర్నేటివ్ గా ప్రతిరోజు కొద్దిమందిగా ప్రార్థన చేయడానికి. సో ఉదయ సిస్టర్
చాందిని గారు, లక్ష్మి గారు, తర్వాత శ్యామలమ్మ గారు కూడా ప్రార్థన చేయొచ్చు. తర్వాత ఒక అంశం ఏమిటంటే, మరి సోదరులు సుధీర్ చెప్పే రీతిగా శ్రీనివాస్ బ్రదర్ వాళ్ళ పొలము, స్వగ్రామంలో వాళ్ళ పొలంలో బోర్ అవసరత ఉంది, చాలా అవసరత. నీళ్ళు లేక పంట పండించుకోవడానికి అవకాశం రిక్వెస్ట్ చెప్పారు. బ్రదర్ శ్రీనివాస్ మన ప్రార్థనలో క్రమంగా పాల్గొనుకుంటూ ఉంటారు. వారి యొక్క పొలంలో బోర్ అవసరత ప్రభు తీర్చినట్టుగా ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. ఆర్థిక సునీత సిస్టర్ గురించి కూడా చెప్పాము. విధవరాలు, 3 ఆడపిల్లలే. అఫీస్పేట్లో ఒక మంచి కుటుంబము. మరి సోడు విల్సన్ గత 5 సంవత్సరాల క్రితం యాత్రలు ఇచ్చారు. ఆ యొక్క కుటుంబాన్ని ప్రభు ఆదుకున్నట్టుగా ప్రార్థన చేస్తాం. ఆర్థిక అప్పు ఉన్నటువంటి వాటిని తీర్చుకోవడానికి కొరకు ప్రభు అద్భుతమైనటువంటి సహాయాన్ని దయచేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున త్వరగా మనం ప్రార్థన వెళ్తాము. అంశాలు అవి స్క్రోల్ అవుతూ ఉంటే కూడా మీరు మొబైల్లో డిజిటల్గా టైం అన్నటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు 5:37 అయింది. ప్రార్థన ప్రారంభిస్తే ఒక 3 minutes అంటే 5:40 ఒక వ్యక్తి ఒకరు చేయడం అయిపోవచ్చు. అట్లా 3 లేదా 5 నిమిషాల లోపల మ్యాక్సిమం ముగిస్తే కనీసం ఒక 4 ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రకారంగా మనం ప్రారంభించాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి వందనాలు. ఈ దినానికి అర్హులుగా చేసిన మీ దయ అంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనులను బట్టి వందనాలు. ఆయన సాల్మన్ బ్రదర్ని బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్ర. వారిని కాపాడండి, మంచి ఆయురారోగ్యాలు బిడ్డకు అనుగ్రహించండి. ఎటువంటి చెడుగు కీడు అని అపాయం బిడ్డకు జరగకుండా మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచమని నీ పాదాలు పట్టి ప్రతి నడిచిన ఆరోగ్య విషయంలో సహాయం చేయండి ప్రభు. షుగర్ను కంట్రోల్లో ఉంచండి. భుజం నొప్పిని స్వస్థపరచండి, ఆరోగ్యం అనుగ్రహించండి, కంటి చూపు మెరుగ్గా ఉంచండి. నా తండ్రి వినికిడి కూడా, నా తండ్రి మిషన్ కూడా చక్కగా పనిచేయడానికి కృపను చూపించండి, కార్యం జరిగించండి ప్రభు. ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఆ మహిమార్థం నీ ఘనమైన పరిచర్య ఘనంగా చేయగలడానికి కావలసిన కృపా సహాయం బిడ్డకు మెండుగా అనుగ్రహించమని నీ పాదాలు పట్టి ప్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించని నమ్ముకున్న వారం నా తండ్రి మాత్రం కూడా నా తండ్రి సిగ్గుపడని దేవుడు తండ్రి కొరత కొదవలు ఏవి కూడా నాకు ఇది తక్కువైంది అనే బిడ్డ చెప్పుకోకుండా సమస్తం అనుగ్రహించి మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోమని పాదాలు పట్టి ప్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. సమస్తము సమృద్ధిగా ఇచ్చే దేవాది దేవుడు మీరే ఉన్నందుకే హృదయం ఆరాసు తీసిన మీ వైపు చూసినప్పుడు మమ్మల్ని మాత్రం కూడా నా తండ్రి కొరతతో కొదవలతో ఉంచో తండ్రి. అందుని బట్టి హృదయం ఆరాస్తు తీస్తున్నాను తండ్రి. దయ చూపించండి, బిడ్డకు కావలసిన మెండైన కృపను అనుగ్రహించండి. ఆత్మీయ, శారీరక, మానసికంగా ప్రతి అవసర తక్కరని దయ చూపని మహిమస్సును తీర్చండి ప్రభు. యెహోవాను నమ్ముట మంచిదని సెలవిస్తున్నారు. అటువంటి మంచి దేవుడిని మంచితనం చొప్పున మీ కృప చొప్పున మీ కనికరం చొప్పున బిడ్డకు సంపూర్ణంగా సహాయం చేసి మీ సన్నిధిని తోడుగా ఉంచి అభిషేకించి వాడుకున్నట్టు తండ్రి. సేవకురాలను కూడా కాపాడి భద్రపరచండి, ఆరోగ్యాలు అనుగ్రహించండి, వారి శ్వాసాన్ని ఘనపరచండి, వారి సేవా పరిచయను ఆశీర్వదించండి, పాపను కూడా కాపాడండి, చదువు అంతట్లో కూడా సహాయం చేయండి, రాకపోకల్లో తోడై ఉండండి, దయ చూపించండి. నా తండ్రి చిన్ననాడే సంపూర్ణమైన రక్షణ నిశ్చయిత కలిగిన బిడ్డని మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతు నడిచే విధంగా కుటుంబంగా నీ ఘనమైన పరిచర్య చేస్తూ ఉంటుండగా ఘనమైన కార్యాల బిడ్డల విషయంలో మీరే జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. దయ చూపించండి నా తండ్రి. సునీతైన బిడ్డల విషయంలో మీరే సహాయం చేయండి, విధవరాల పక్షంగా దయ చూపించండి ప్రభు. దయ చూపించండి, అప్పు బారి నుంచి తప్పించండి, ఏ విధంగా అప్పులన్నీ తీర్చుకోవాలో మీ ఆలోచన చొప్పున నడిపించండి, అధికమైన కృపను అనుగ్రహించండి ప్రభు. దిక్కులేని వారికి దేవుడు అయిన దేవుడు తండ్రి, విధవరాల పక్షంలో దయ చూపించి వ్యాజ్యం ఆడే దేవుడు తండ్రి, మీ సహాయాన్ని
పరిచర్ని మీ సన్నిధిని బిడగ తోడుగా ఉంచండి. నా తండ్రి మీరే సహాయించండి. శక్తి సామర్థ్యాలు అనుగ్రహించండి. మీ అధికమైన బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించి ఏ విధంగా నా తండ్రి అప్పులు తీర్చుకోవాలో మీరే సహాయించండి. బిడ్డల ముగ్గురిని కూడా కాపాడి భద్రపరచండి తండ్రి. వారి అవసరతలు అక్కలు కూడా మీ దయ చొప్పున మీ మహిమను తీర్చండి. నీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచమని నీ పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. శ్రీనివాస్ బ్రదర్ను కూడా కాపాడి భద్రపరచండి. వారి పొలంలో ఊరు వేయాలని తలంపు కలిగి ఉంటుండగా మీ దయను వారి ఎడల కనపరిచి నా తండ్రి సమృద్ధిగా వాటర్ పడేటట్లు మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. వాటర్ ఎంత అవసరమై ఉంటుండగా మీరే సహాయం చేయండి ప్రభు. పంట పొలాలకి వాటర్ కావలసి ఉంటుండగా మీ కృప ద్వారా మీ దయ ద్వారా మీ కనికరం ద్వారా కార్యం జరిగించి మీరే మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. చారిత్రక సంఘ సేవా పరిచయను ఆశీర్వదించండి ప్రభు. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. దైవజనులు కాపాడి భద్రపరచండి. వారి సేవా పరిచయను ఆశీర్వదించమని నీ పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. నా తండ్రి 7th ఫేజ్ సేవా పరిచయను ఆశీర్వదించండి. ప్రగతి నగర సేవా పరిచయను ఆశీర్వదించండి. నిజాంపేట సేవా పరిచయను ఆశీర్వదించండి. BHL అఫ్సిపేట KPHP కొండాపూరి పరిచయను అంతటిని కూడా ఆశీర్వదించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. మన తండ్రి బైబిల్ పట్టణాల్లో తోడైండండి ప్రభు. దయ చూపించండి. ప్రార్థనా కుడుకుల్లో తోడైండండి ప్రభు. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతిన ఆల్మిన్ కాలనీ సేవా పరిచయను కూడా ఆశీర్వదించండి. నా తండ్రి మంగళవారం జరిగే నా తండ్రి నాయన ప్రార్థనా కుడికిల్ని ఫ్రైడే జరిగే యొక్క బైబిల్ స్టడీని కూడా మీరే దయలో గుర్తు చేసుకోండి. సేవకులను కూడా కాపాడి భద్రపరచండి ప్రభు. మానే బ్రదర్ రేచల్ శిష్ణ కాపాడండి. ప్రతి బలహీనతలని పునరుద్ధాన శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఘనమైన పరిచయం ఘనంగా చేయగలడానికి మీరే సహాయం చేయండి. అలీనగర్ ఆలీపూర్ సేవా పరిచయను ఆశీర్వదించండి ప్రభు. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. BDL బానూరు బాచుపల్లి తండ్రి నాయన ఐజాక్ బ్రదర్ మరి తండ్రి బాచుపల్లి యొక్క పరిచయం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి. పరిచర్య చేసే బిడ్డలందరూ కూడా ఘనంగా పరిచర్య చేయడానికి సహాయం చేయండి. విశ్వాసులకు కూడా మంచి మనసును దయచేయండి. సహకరించడానికి మీరే దయ చూపించండి ప్రభు. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. బొంబాయిలో కుసుమ గారి సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించమని పాదాలు పట్టి బ్రతినారు. స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల అంతట్లో కూడా మీరే కృపను చూపించండి. రాజేష్ నా తండ్రి నాయన జ్యోతి నా తండ్రి చేయుచున్న సేవా పరిచయం కూడా బొంబాయిలో పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న యూత్ రిట్రీట్ సేవా పరిచయం ఆశీర్వదించండి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. దైవ సేవకులందరినీ కూడా కాపాడి భద్రపరచండి. ఆండ్రస్ బ్రదర్ నిలిచిపి గారిని ఆశయాన్ని అభిషేకించి వాడుకోండి. సువార్త విన్న వారి సేవా పరిచయం సువార్త విన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువే తండ్రి నిజమైన దేవుడని అంగీకరించడానికి మీరే సహాయం చేయండి ప్రభు. మీరు తప్ప వేరొక మార్గం లేదని గుర్తించి గ్రహించడానికి సత్యమైన దేవుడిని నిత్యమైన దేవుడిని తండ్రి నిజమైన దేవుడిని ఎరిగేటట్లు మీరే సహాయం చేయండి. ప్రతి మోకాలని నామంలో వంగడానికి మీరే సహాయం చేయండి. ప్రతి నోరు నా తండ్రి మీరే దేవుడని ఒప్పుకోవడానికి మీరే సహాయం చేయండి. విగ్రహారాధన చేసే ప్రతి బిడ్డను కూడా దర్శించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించిన ప్రకృతిని పూజించే ప్రతి బిడ్డను కూడా దర్శించి రక్షించుకోండి తండ్రి. సృష్టిని పూజించే ప్రతి బిడ్డను కూడా దర్శించి రక్షించుకోమని రక్షణ కార్యం ప్రతి ఒక్కరిలో కూడా దయచేయమని పాదాలు పట్టి బ్రతిన BJP వారిని శివసేన వారిని విశ్వ హిందూ పరిషత్ వారిని RSS వారిని బజరంగ దళ వారిని సంపూర్ణంగా మీ స్వాధీనం ఉంచుకోండి. వారిని కూడా రక్షించుకోండి తండ్రి. 2250 మంది మతోన్మాదులు ఉంటుండగా మతోన్మాద సంస్థలు ఉంటుండగా వారందరూ కూడా రక్షింపబడ్డానికి వారు కూడా మీరు సృష్టించిన సృష్టి కాబట్టి వారందరూ కూడా రక్షింపబడ్డానికి మీరే గొప్ప కృపా కార్యం జరిగించండి. మీరు చేసిన యాగం త్యాగం నిరర్ధకం కాకుండా సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి తండ్రి. దయ చూపించండి. అందరూ రక్షింపబడాలి తండ్రి. అదే మీ ఉద్దేశం అయి ఉంటుంది ప్రభా. దయలో గుర్తు చేసుకుని మీరే దయ చూపించమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన మనిషికి ఇంకెవరు సహాయం చేస్తారు తండ్రి. వారిని సృష్టించిన దేవుడు మీరే కాబట్టి మీరే నా తండ్రి మిమ్మల్ని మీరే కనపరుచుకోమని పాదాలు పట్టి బ్రతినాల్చి ఎవ్వరు కూడా నశించిపోకుండా సహాయం చేయండి. నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండా సహాయం చేయండి. నిత్య జీవానికి వారసులు అవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తూ రమ్మని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. పరిచర్యలంతా కూడా పునరుద్ధరించబడ్డానికి మీరే సహాయం చేయండి ప్రభు. విశ్వాసాలందరూ కూడా తండ్రి సంపూర్ణంగా సిద్ధపడడానికి మీరే సహాయం చేయండి ప్రభు. ప్రస్తుత దినాలు అయితే ఎంతో భయంకరమైన దినాలుగా కడవరి దినాలుగా దుర్దినాలుగా ఉంటున్నాం ప్రభు. నశించిపోయి ఆత్మలకు కొల్లగా ఉంటున్నారు నా తండ్రి. రక్షింపబడిన వారైతే ఎంతో భయంకరంగా కూడా ఉంటున్నారు ప్రభు. వారిని అందరినీ కూడా సంపూర్ణంగా నా తండ్రి నాయన మంచి మనసును అనుగ్రహించమని వారిలో ఉన్న ప్రతి చెడుగుని సంపూర్ణంగా నిర్మూలన చేయమని నిర్వీర్యం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. మంచి మనసుతో నా తండ్రి నిన్ను సేవించి నేను పూజించే వారుగా ఉండడానికి సహాయం చేయండి. నీ కోసం జీవించే వారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా జయ జీవితం అనుగ్రహించండి ప్రభు. నీ చల్లని రాకడ కోసం ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి ప్రభు. దయ చూపించండి.
హెబ్రోన్ అంతటిపైన మీరే సార్వభౌమాధికారులండి, సమస్తాన్ని చక్కగా చేయండి. మీ చల్లని చూపు అక్కడ ఉంచండి ప్రభు, దయ చూపించండి. అందరిలో కూడా మంచి మనసును దయచేయండి, ఏకత్వాన్ని గ్రహించండి, భిన్నాభిప్రాయాలు తొలగించండి ప్రభు, దయ చూపించండి. అన్ని ఎదుటి మీ నామానికి అవమానకరంగా ఎవ్వరు కూడా ప్రవర్తించకుండా సహాయం చేయండి. అందరూ కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అందరికీ దేవుడు అయిన దేవుడు తండ్రి, అందరికి ఉపకారమైన దేవుడు తండ్రి, అటువంటి మిమ్మల్ని నమ్ముకున్న మేము అలాగే ఉండగలడానికి మీరే సహాయం చేయండి, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడండి, భద్రపరచండి. వారి అవసరతలు అక్కర్లని కూడా నీ దయచొప్పుని మమేసిని తీర్చండి. ఇటువంటి చెడుగు కీడు అనపాయం బిడ్డలకు ఎవ్వరు కూడా జరగకుండా సహాయం చేయండి. అనురాధ గారి కంటి సమస్యను మీరే పరిష్కరించండి, న్యాయం జరిగించండి ప్రభు, దయ చూపించండి. అలాగే రేబేన బాబు 18 నెలల నుంచి కోమాలో ఉంటుండగా ఆ బిడ్డను కూడా మీరే దర్శించి సంపూర్ణంగా మాట రాగలడానికి మంచి మా తండ్రి మనుషులు నా తండ్రి మామూలుగా ఉండగలడానికి మీరే కృపను చూపించండి. అలాగే ఇలాంటి పక్షం కూడా గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. నా తండ్రి ఆ ఇన్ఫెక్షన్ అంతటినీ తీసివేయండి ప్రభు, దయ చూపించండి. మాల పక్షం కూడా గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. మీరు ఎంతైనా ఉన్న దేవుడు, అనువైన దేవుడు. నా తండ్రి ఉన్నవి లేను గాను, లేను ఉన్నట్లుగానే చేసే మహత్కార్యాలు చేసే మహిమా ప్రభావాలు మహాత్యము కలిగిన తండ్రి, కేవలం నీ కృప ద్వారా, నీ మంచితనం ద్వారా గొప్ప కార్యం జరిగించి బిడ్డ ఇక్కడే స్థిరపడడానికి, నా తండ్రి బలమైన సాధనంగా వాడబడ్డానికి, నా తండ్రి నాయన అఖిలకి చిన్నికి కూడా నా తండ్రి సహకారిగా ఉండడానికి మీరే కృపాకార్యం జరిగించమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్నాను. నా బిడ్డలని ఎందు భయభక్తులుగా నిత్యుని సన్నిధిలో నిలిచే వారంగా నన్ను ఉంచమని, నా బిడ్డలను ఉంచమని, అలాగే సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని నా తండ్రి అలాగ ఉంచమని, నీ ఎందు భయభక్తులు కొలుగు ఉండడమే మాకు ఎంతో మేలు, శ్రేష్టం తండ్రి. మీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ప్రవర్తించడం, ప్రవర్తన కూడా మమ్మల్ని సంపూర్ణంగా మీ స్వాధీనం ఉంచుకుంటారు ప్రభు, దయ చూపించి సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి హృదయమారా స్తుతిస్తూ కొద్దిపాటి స్తుతి, ఆరాధన, ప్రార్థన మనవులు యేసయ్య నమ్మదగిన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహాతండ్రి, ఆమేన్. 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 ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలన కొన్నాళ్ళు స్తోత్రములైన ఉదయకాల సమయంలో తండ్రి మరొక నూతన దినము తండ్రి ప్రభా, నీ ప్రియ బిడ్డలతో కలిసి విధంగా ఘనమైన నామాన్ని ప్రభా గణపరచడానికి, నీ ప్రార్థించడానికి నీ నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొన్నాళ్ళు స్తోత్రములైన పౌలు మా జీవితంలో ప్రభా మరి తీసుకొచ్చి మాకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి నీ కొందనాల కష్టాల, శ్రమల, బాధలు గుండెళ్ళినప్పటికీ, హింసలు గుండెళ్ళినప్పటికీ ప్రభా నైనా ఆకాశ ప్రాంతంలో తండ్రి ప్రభా మరి చేస్తూ వచ్చిన సువార్తను అంతటిని బట్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తున్నాను. తద్వారా అనేక ప్రదేశాలకు వ్యాపింపబడి తండ్రి ప్రభా మరి నాయన తండ్రి మరి నిత్య జీవాన్ని నాయన అనేకులు పొందగలిగినారు ప్రభా. అందుని బట్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను నాయన దేవా. నాయన మరి ఆ విధంగా నేను లేదని సందులో ఒప్పుకుంటున్న నిష్ప్రయోజనమైన జీవితం జీవిస్తూ నాయన తండ్రి ప్రభా వ్యర్థమైన వాటి కొరకు పోరాడుతూ నాయన తండ్రి లోకములు ఉంటున్నాను తండ్రి. అమూల్యమైన రక్షణ ఉచితంగా అనుగ్రహించు అయినప్పటికీ నేను నిర్లక్ష్యంతో ఉంటున్నాను తండ్రి, దయతో క్షమించండి ప్రభా. నా ద్వారా నా కూడా తండ్రి అనేకులు రక్షింపబడినట్లు, రక్షణ మార్గంలో ఆయన వచ్చినట్లను సహాయం చేస్తారమ్మని వేడుకుంటున్నాను దేవా. కనికరించండి, దినమంతటిలో కూడా సహాయం చేయండి ప్రభా. ఏ విధంగా నీ కొరకు జీవించాలో తండ్రి ప్రభా మీరు నాకు నేర్పిస్తారమ్మని వేడుకుంటున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా మరొకసారి నాకు ఆత్మ ప్రాణ దేహాలు నీకు పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి తండ్రి నా ప్రార్థన అంగీకారంగా ఉన్నట్లను సహాయం చేస్తారమ్మని వేడుకున్న విధంగా సునీత సిస్టర్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. బిడ్డను కనికరించండి ప్రభా. ఆ యొక్క నైనా తండ్రి అప్పుల బాధల నుండి విడుదల దయచేస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఎవరైతే ఆ బిడ్డను ఆయన బాధ పెడుతూ వస్తున్నారో వారికి కూడా మంచి మనసును దయచేస్తారమ్మని వేడుకుంటున్నాను దేవా. కనికరించండి ప్రభా. నైనా తండ్రి బిడ్డ పక్షంగా నీవే వ్యాధ్యమాడు తండ్రి ప్రభా. మరి నాయన ఆ యొక్క అంపులన్నీ కూడా ఏ విధంగా తీర్చుకోవాలి కావాలి జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి తండ్రి నీ నామను మహిమపరుచుకుంటూ రమ్మని వేడుకున్న విధంగా సుధీర్ బ్రదరు ప్రభా మరి సహాయక తండ్రి ప్రభా మరి పొలంలో తండ్రి ప్రభా బోరింగ్ వేసే విషయంలో కూడా నీ కృపను అనుగ్రహించరమ్మని వేడుకున్నాను తండ్రి. మరి నాయన కావలసిన సమృద్ధమైన నీటిని మీరు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. దేవా కృప చూపించండి ఆయన. చక్కగా మరి పంటలు పండే విషయంలో కూడా సహాయించండి. బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, మరి ఆ ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు కృప చూపిస్తారమ్మని వేడుకున్నాను. విధంగా సాల్మన్ బ్రదర్ బట్టి విజయ మరి సిస్టర్ని బట్టి వారికి ఇచ్చిన తండ్రి అయినా తండ్రి ప్రియ బిడ్డ తండ్రి తండ్రి ప్రభువులు దాన్ని బట్టి కూడా నేను నా మనసు తీస్తున్నాను తండ్రి. దాని వెంబడి దేని బిడ్డలు సేవ పరిచయలో సహాయం చేస్తున్నావు తండ్రి. దాన్ని బట్టి నేను నా మనసు తీస్తున్నాను తండ్రి. ఆరోగ్యాలను గురించి క్షేమను భద్రతను ప్రభా పరిచయలను ప్రభా సహాయం చేసి నీ నామను మహింపరచుకుంటే దేవాన్ని కొన్నాళ్ళు స్తోత్రంలో ఇదనమంత పరిచయలు కూడా బిడ్డలు తోడుకుంటే రమ్మని వేడుకున్నాను. ఈ విధంగా సంగారెడ్డి ప్రభా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకున్నాను. బంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకుంటే రెండు ఆంధ్ర సంఖ్యలు శివాంటి పరిచయం జ్ఞాపకం చేసుకుంటే రెండు ప్రభా నైనా దైవ సేవకులు ప్రభా దైవజనులు బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిన సహాయం చేయండి అయినా రహభూతాన్ని బంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సేవకుల కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చిన
నగ్గే బ్రదర్ ఇస్తారు సిస్టర్ పరిచయాలని కృపను అనుగ్రహించండి. కొండాపుర తండ్రి ప్రభా సంఘాల ద్వారా చదువుతున్న పరిచయాన్ని ప్రభా దైవ సేవకుల ద్వారా చదువుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకుంటే రండి. సాల్మన్ బ్రదర్ విజయ మెసేజ్ వారు సేవా పరిచయాలు కృపను అనుగ్రహించి నీ ఘనమైన నామాన్ని మహిమపరచుకుంటూ రండి ప్రభు. మరి బృందా చర్చ పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ రండి. నీ ప్రియ బిడ్డలు ఈరోజు డోర్ టు డోర్ మీ ఆయా ప్రదేశాలకు బిడ్డలు వెళ్తుండగా ప్రభా నీ యొక్క తండ్రి ప్రభా దూతని వారికి ముందుగా పంపితండి. మార్గం అంతటిలో సహాయం చేసి సరళం చేసి తండ్రి ప్రభా స్వేచ్ఛగా స్వతంత్రంగా సేవ పరిచయం చక్కగా జరిగించిన సంతోషంతో తిరిగి రావడానికి నీ సహాయం చేస్తారమ్మని ఇద్దరిమంతట్లో కూడా నీ సన్నిధిని మాకు అనుగ్రహించిన నాయన మా కుటుంబాలను బిడ్డలందరినీ నీ కాపుదల భద్రత అనుగ్రహించి నాయన తండ్రి నీ సన్నిధి మాకు తోడు కలిగించిన ఆత్మ ప్రాణ దేహాల మీద ఆత్మముద్ర వేసి మహిమ గంత ప్రభావం ఆరోపించుకుంటున్నామని నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రాన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినం కోరుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి తండ్రి, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయినటువంటి దేవ, మారని దేవుడవు, మార్పు చెందనటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలయ. నీ ప్రియకుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన ప్రభా మరి ప్రార్థించుకున్న ధన్యతను అనుగ్రహించారు, ఆయుష్ను పొడిగించారు, సజీవురాలుగా ఉంచారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ఉచితమైనటువంటి రక్షణను నా ప్రభు దానంగా అనుగ్రహించినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభు నా నాయన మరి దాసుని ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన పౌల్ గారి నా ప్రభు నా నాయన తన స్వార్థ దండయాత్రల్లో నా ప్రభ నా నాయన తను అనుభవించినటువంటి శ్రమలను బట్టి నా ప్రభ ఆయా మరి నా ప్రభ చేసినటువంటి పరిచర్యను అంతటిని బట్టి కూడా నా ప్రభ నా నాయన ఆయా మేము నేర్చుకోవలసినది నేర్చుకోవడానికి నా ప్రభ నా నాయన మరి నా ప్రభ నా నాయన దాని ద్వారా నా ప్రభ నా నాయన మేము నా ప్రభ ఇతరులకు ఎలా సహాయకరంగా ఉండాలో ప్రోత్సాహకరంగా ఉండాలో నా ప్రభ నా నాయన ఆయా మరి మీరు నేర్పిస్తూ వస్తున్న పాఠములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభా నా నాయన మరి దైవదాసులైనటువంటి సాల్మన్ రాజు బ్రదర్ గారిని నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభ నా నాయన మంచి ఆరోగ్యంలో భద్రపరుస్తూ వస్తున్నారు. తండ్రి నా నాయన మరి బాధ్యతల్లోనూ నా ప్రభ పరిచర్యలోనూ తోడుగా ఉంటూ వస్తున్నారు. ఆరోగ్య విషయంలో సహాయం చేస్తూ వస్తున్నారు. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు. కుల్డా విషయంలో కూడా నా ప్రభ మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. ఈ రీతిగా నా ప్రభ నా నాయన దాసుని మరుగుపరుచుకుని మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. తండ్రి నా నాయన నేను కూడా నా ప్రభ ఏ రీతిగా ఉండాలో నా ప్రభ ఆయా ఇతరులకు నా ప్రభ మాదిరికరంగా ప్రోత్సాహకరంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి, కృప చూపించండి. మరి సునీత సిస్టర్ వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ నా నాయన తన పరిస్థితిని అంతటిని ఎరిగినటువంటి దేవుడవు, విధురాల పక్షంగా నా ప్రభ వ్యాజ్యమాడే దేవుడు నా ప్రభ నా నాయన మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా ప్రభ. మీ చిత్తమైతే నా ప్రభ నా నాయన మరి ఆ అప్పుల విషయంలో సహాయం చేస్తూ రండి తండ్రి నా నాయన మరి ఆ అప్పు ఇచ్చి బాధించే బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని నా ప్రభ వారికి కూడా మంచి మనసులను అనుగ్రహించి తండ్రి నా నాయన సునీత గారి విషయంలో మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కుటుంబ పక్షంగా మీరే ఒక గొప్ప కార్యాన్ని జరిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మరి శ్రీనివాస్ బ్రదర్ గారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి పొలంలో బోరు వేసుకోవాలి నా ప్రభ. మరి నా తండ్రి మంచి నీరు బోరు ద్వారా రాగలగడానికి కూడా మీరే సహాయం చేయండి. మంచి పంటలను పండించుకోగలగడానికి కూడా మీరే సహాయం చేయండి నా ప్రభ. ప్రార్థన ఆలకించే దేవుడవు నా ప్రభ, మరలకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడవు. మరి నా ప్రభ ఆ బోరు విషయంలో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇంకా నా ప్రభ నా నాయన సహోదరులు అనేక అంశములను బట్టి ప్రార్థించారు. ప్రార్థన ఆలకించే దేవుడవు కనుక నా ప్రభ నా నాయన జవాబును అనుగ్రహించే దేవుడవు కనుక ఆయా ప్రార్థనలు ఆలకించి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ముందు ఉంచినటువంటి అంశములను బట్టి కూడా వందనాలు. ప్రార్థించుకుంటుండగా నా ప్రభ నా ప్రార్థన మీకు అంగీకారంగా ఉండి నా ప్రభ మొరలను ఆలకించి జవాబును అనుగ్రహిస్తారని నమ్మి వందనాలు చెల్లిస్తున్నా ప్రభ. మీ పాసనిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. తాడేపల్లి గూడెంలో జరిగే పరిచయను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. పరిచయను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. షామీర్పేటలో జరిగే పరిచయను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. మరి 22 గ్రామాలకు సువార్త చేరుకోలేదయా, మీరే కృప చూపించండి నా ప్రభ. అక్కడ 22 గ్రామాల ప్రజలు కూడా నా ప్రభ నా నాయన మీ సువార్తను విని గ్రహించడానికి సహాయం చేయండి. సువార్తకు ద్వారాలు తెరవండి నా ప్రభ. సువార్త నిమిత్తమైన ప్రభ నా నాయన అభ్యంతరాల నుంచి ఆటంకాల నుంచి తప్పించండి నా తండ్రి. మీ మెండైన కృపను అనుగ్రహించి సువార్త విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. షామీర్పేటలో క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ కావాలి నా ప్రభ. ఆ స్థలం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం, కృప చూపించండి.
ఆ బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభా నా నాయన ఆయా మరి చౌటుపల్లిలో జరిగే పరిచయను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. పరిచర్యలన్నింటిలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం నా ప్రభా నా నాయన. పొరుగు దేశాలతో నా ప్రభా మరి ఇజ్రాయెల్ దేశం శాంతి కలిగి ఉండటానికి సహాయం చేస్తాడని నా ప్రభా ఆయా ఇజ్రాయెల్ కొరకు నా ప్రభా ప్రార్థించేటకు నా ప్రభా నాకు మాకు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. యెరూషలేం కొరకు ప్రార్థించమన్నావు నా ప్రభా నా నాయన. ఆయా మరి అక్కడ జరిగే పరిస్థితులన్నీ మీకు తెలుసు దేవా నా నాయన. మీరే దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. పరిస్థితులన్నింటినీ కూడా నా ప్రభా మీరే చక్కపరచండి తండ్రి, మీకు వందనాలు. ఇశ్రాయేలీయుల పక్షంగా మీరే గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నా నాయన ఈ రీతిగా నా ప్రభా నా నాయన మరి ప్రార్థించుకునే ధన్యతను భాగ్యాన్ని నాకు కూడా అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రీతిగా నా ప్రభా నా నాయన మా దేశాన్ని మా రాష్ట్రాలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. అనేక మంది జనము నా ప్రభా నా నాయన మిమ్మల్ని గురించి తెలియక నా ప్రభా సువార్త నా ప్రభా నా నాయన వినిపించక నా ప్రభా నశించి నరకానికి వెళ్ళడానికి నా ప్రభా నా నాయన ఎంతో మంది నా ప్రభా నా నాయన బిడ్డలు మరి నా తండ్రి మిమ్మల్ని గురించి తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు నా ప్రభా. అలాంటి బిడ్డల కొరకు నా ప్రభా మీ సువార్తను నా ప్రభా పంపించండి నా ప్రభా నా నాయన. మరి కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని సెలవిచ్చినటువంటి దేవుడు నా ప్రభా. ఆ వారి నిమిత్తం నశించిన నరకానికి నా ప్రభా నా నాయన వెళ్ళే వారి నిమిత్తం నా ప్రభా అనేక మంది బిడ్డలను సువార్త నిమిత్తమే మీరు పంపవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం నా ప్రభా. సహాయం చేస్తారండి నా ప్రభా. ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు నా ప్రభా. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి తండ్రి నా నాయన. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి తెలుసుకోవాలని మీ ఉద్దేశం ఉంటున్నది. అలాంటి బిడ్డల కొరకు నా ప్రభా మీరు సువార్తను పంపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభా నా నాయన మా బిడ్డలు అనేక మంది మరి స్టడీస్ కొరకు నా ప్రభా నా నాయన ప్రార్థిస్తూ వస్తున్న దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి సహోదరి ప్రదీప్ అని సారాన్ని నా ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి నా ప్రభా. ఈ బిడ్డలందరూ కూడా నా ప్రభా ఇంజనీరింగ్ సీట్ కొరకు నా ప్రభా నా నాయన ప్రార్థిస్తూ వస్తున్నాం. దయలో జ్ఞాపకం చేసుకో దేవా. వారికి నా ప్రభా నా నాయన ఇష్టమైనటువంటి కాలేజీల్లో నా తండ్రి వారు నా ప్రభా నా నాయన అనుకున్నటువంటి గ్రూపుల్లో సీట్ రాగలగడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు వారి చదువుల్లో సహాయం చేసినటువంటి దేవుడు నా ప్రభా. ఈ సమయాల్లో కూడా నా ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. ప్రిన్సీని కూడా జ్ఞాపకం చేసుకోదేవా. నీట్ సీట్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపించండి. నా బిడ్డ ఆశను కూడా మీరు తీర్చండి. ప్రవీణ్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం నా ప్రభా. సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి. అనురాధ గారి కంటి సమస్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఆయన నాయన మరి కట్టి సమస్యతో బాధపడుచుండగా మీ దయను చూపించండి, సహాయం చేస్తారని నా ప్రభా. దయగలిగినటువంటి నా తండ్రి కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను కూడా స్వాతి, రాజేంద్రను, సుధీర్, వినాతిని నా ప్రభా, కాంతి, స్నేహంను నా ప్రభా, యేసురత్న మాణిక్యాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా. వారి సమస్యలన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు నా ప్రభా. వారికి మంచి సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభా. కుటుంబంలో నా ప్రభా నా నాయన కలిసి జీవించడానికి సహాయం చేయండి. వారి ముఖ్యంగా మీ యందు భయము నా ప్రభా భక్తి కలిగి ఉండటానికి సహాయం చేస్తున్నాను నా ప్రభా. ఈ రీతిగా నా ప్రభా నా నాయన బిడ్డలందరినీ కూడా దయలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభా ఆయా మరి కుటుంబాల్లో మీరే సహాయంగా మరి కలిసి ఉండే భాగ్యాన్ని మీరే అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా కుటుంబ పక్షంగా కూడా నా ప్రభా మీరు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నారు. మీ చిత్తం అయితే నా ప్రభా నేను నా బిడ్డలు కూడా నా ప్రభా నా నాయన మరి పరిచర్య చేసేవారికి తండ్రి నా నాయన మరి నా ప్రభా సువార్తను నా ప్రభా వినిపింపచేసే వారికి నా ప్రభా సహాయకరంగా ఉండడానికి నా ప్రభా నా నాయన వారికి నా ప్రభా నా నాయన సహాయం వారి పరిచర్యలు నా ప్రభా నా నాయన ప్రోత్సాహంగా పరచడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా నా ప్రభా నా నాయన ప్రార్థనా జీవితంలో నా ప్రభా మీ యందు మరి ముఖ్యంగా నా ప్రభా నా నాయన భయభక్తులు కలిగిన తండ్రి ఆయా మరి దినాభివృద్ధి నుండి కృప చూపిస్తూ రావాల్సిందిగా నా ముగ్గురు బిడ్డల కుటుంబాలను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి ఈ రీతిగా నా ప్రభా ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభా నా నాయన ప్రార్థించటకు మరి నా ప్రభా నా నాయన నీ బిడ్డలు ఎంతో ఆశతో ఉంటుండగా నా ప్రభా వారిని కూడా నా ప్రభా సహాయం చేయండి. వారి ఆశలను కూడా మీరు తీర్చండి తండ్రి నా నాయన. మీ మెండైన కృపను అనుగ్రహించండి. ఈ రీతిగా నా ప్రభా ఎంతగానో నా ప్రభా మాకు ఎంత నమ్మకమైనటువంటి దేవుడుగా నా ప్రభా నా నాయన మా ఆశను మీరు తీర్చే దేవుడుగా మీరు మాకున్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థిస్తూ వచ్చారు ప్రభా. ప్రతి ప్రార్థన కూడా మీ ఆత్మతో ముద్రించి ప్రభా నీ సొంత సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలకు మీరు జవాబులు ఇస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడవు,
సర్వాధికారి తండ్రి, సమస్తము నెరిగిన దేవుడు, అధికారము కలిగిన దేవుడు, నాయన సకల ఆశీర్వాదములకు నిలయమైన వాడు, సకల సృష్టికి కారణభూతుడు ఒక దేవ. నేను స్తుతించుతూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాప క్షమాపణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాయంకాల సమయం నా నోరు తెరిచినందుకు, నీ బిడ్డలతో తండ్రి నన్ను చేర్చినందుకు ప్రభా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. తండ్రి ఎక్కడ పడిపోయినా నా తలంపులు, చూపులు, మాటలు, క్రియలు తండ్రి మరి నన్ను క్షమించి, నా పాపములు క్షమించి మీ రక్తంలో కడిగి ప్రార్థనకు సిద్ధపరచమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నాయన ప్రభా ఉదయకాల సమయం నా తండ్రి నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన మాటలు, పౌలు గారి పరిచర్య ఎంతో శ్రమలు కూర్చి ప్రభా, పరిచర్య ఎంతో తండ్రి నాయన విస్తారముగా పరిచర్య జరిగిస్తూ వచ్చారు. మాసిదోనియాకి ఆ సంఘాన్ని బలపరుస్తూ, అక్కడ ఉన్న ప్రజలకి తండ్రి వారి తప్పులు సరిచేస్తూ నాయన సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ, బలపరుస్తూ, బిడ్డలకి తండ్రి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా వారిని నడిపిస్తూ వచ్చారు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో కూడా అటువంటి భక్తుల్ని మేము వారి మాటలు వింటున్నప్పుడు, వారి యొక్క క్రియలు మేము తండ్రి వింటున్నప్పుడు, నాయన వారు చేసిన పనులు వింటున్నప్పుడు మా జీవితాల్లో కూడా ఆ విధంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. మాలో ఆశను పెంపొందింప చేయండి, సహాయం చేయండి ప్రభా. కృప చూపిస్తూ రండి, మీ బిడ్డలుగా నడిపించండి, ఎక్కడ పడిపోకుండా కాపాడండి, సాతాను శక్తులను దూరపరచండి తండ్రి. నాయన సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి, సహాయం చేయండి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమన్నావు తండ్రి, బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిగా పెట్టారు, వారు రేయనక పగలైనక మౌనముగా ఉండరన్నావు తండ్రి. నాయన యెరూషలేము ప్రభా గోడలు పడిపోయినప్పుడు తండ్రి నెహెమ్యా కన్నీరు విడిచి ప్రార్థించాడు, మరలా ఆ గోడలు కట్టబడ్డాయి తండ్రి. అలాగా ప్రభా ప్రజలు నిన్నెరగని వారు, చీకటిలో ఉన్నవారు ఎంతో మంది ప్రభా మరి మరి కఠినులుగా ఉంటున్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మల గురించి భారంతో ప్రార్థన చేస్తుండగా ప్రభా మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీరు కనికరించి పట్టి ప్రతి కుటుంబాన్ని రక్షించి, పరిచర్యలన్నీ ఆశీర్వదించి, దైవజనుల కుటుంబాలు దీవించి ప్రభా మీ కృపలో భద్రపరుచుకోమని యెరూషలేము గురించి ప్రార్థిస్తుండగా ప్రాకారంలో నెమ్మది, నాయన నగరంలో క్షేమము దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. బయట ప్రపంచం ఎంత పరిస్థితులు అంత భయంకరంగా ఉంటున్నప్పటికీ ప్రభా నీ బిడ్డల్ని మీరు కాపుదల నుంచి ఇంతవరకు కాపాడుతూ వచ్చారు ప్రభా. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, దయా, కరుణ, కనికరము, జాలి అని నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యలన్నీ ఆశీర్వదించండి, బిడ్డలను కాపాడండి, సంఘాలని కాపాడండి ప్రభా. సంఘాల చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచండి ఆయన ప్రభా. అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము. ఎన్నో కుటుంబాల్లో ప్రభా తండ్రి, విశ్వాసుల కుటుంబాల్లోనే కాదు, మా కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో తండ్రి, ప్రపంచంలో ఎక్కడ చూసినా తండ్రి ఒక్కరు దేవుడిలో రక్షింపబడితే కుటుంబంలో నలుగురు, ముగ్గురు రక్షణ లేకుండా ఉంటున్నారు ప్రభా. కుటుంబాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో నీ వాక్యము, ప్రార్థన నాయన నీ యొక్క ఆత్మీయ వెలిగింపు దయచేయమని వేడుకుంటున్నాను. వెలుగులో నడిపించండి, బిడ్డల్ని సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. బ్రదర్ రవిని జ్ఞాపకం చేసుకోండి, సంవత్సరం నుంచి కోమాలో ఉన్నాడు. బిడ్డకు స్వస్థత దయచేయండి, తల్లిదండ్రులకి నెమ్మది ఇవ్వండి ప్రభా, సంతోషం దయచేయండి, వారికి రక్షణ అనుగ్రహించండి. ఇమ్మానుయేల్ బ్రదరు, ఎలిజబెత్, ఇసాకు తండ్రి వారి మరి వీసా కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన బిడ్డలకి వీసా ఇప్పించండి తగిన సమయంలో తండ్రి. మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను. ఆస్ట్రేలియా వీసా కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి శ్రీనివాస్ బ్రదర్ వారి తండ్రి నాయన పొలంలో కూడా బోరు వేయాలని ఆశపడుతున్నారు. నీళ్లు మరి మీరే ఇప్పించండి ప్రభా, బోరు వేయడానికి, నీళ్లు రావడానికి కూడా సహాయం చేయండి ప్రభా. తండ్రి మీ సహాయం గొప్పది, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. అలాగే సునీత సిస్టర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, తన అప్పుల్లో ఉంటున్నారు ప్రభా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు తండ్రి. నీవన్నీ ఎరిగిన దేవుడు, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరే బయటకు తీసుకురమ్మని, వారికి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. మణిపూర్ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి నెమ్మది దయచేయండి, వారి కష్టాల నుండి వారిని విడిపించి, వారి కన్నీరు తుడిచి, వారు పోగొట్టుకున్న సమస్తము వారికి దయచేయమని, వారి విశ్వాసమును గణపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయెల్ గురించి, యూదుల రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం. చుట్టూ ఉన్న దేశాలను కూడా మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా తండ్రి నాయన. మరి అదే రీతిగా ప్రభా ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్లు విషయం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రానున్న దినాల్లో అంత్యక్రీస్తు తండ్రి నాయన రానై ఉంటున్నాడు. నీ బిడ్డలు జాగ్రత్త కలిగి ఉండడానికి, మెలకువ కలిగి ఉండడానికి, పౌరుషం కలిగి ఉండడానికి, బలవంతులై ఉండడానికి, ప్రేమతో మీ కార్యములు చేయడానికి మీ బిడ్డలు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. పరిచర్యలన్నింటిలో మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. ఎక్కడ చూసినా తండ్రి నాయన మరి నీ బిడ్డలు అనేకులు పరిచర్య నిమిత్తం వెళుతుండగా తండ్రి, మరి ఆ యొక్క బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి.
నాయన అక్కడ విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. నాయన ఇంకా నిన్ను ఎరగని ప్రాంతాలు, చీకటి ప్రాంతాలు, ఎక్కడెక్కడ ప్రజలు కఠినులుగా ఉంటున్నారో, నిన్ను ఎరగకుండా ఉంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అంచె దినములు ప్రభా, మీ వాక్యము నెరవేరుతుంది. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనము, అంతము వెంటనే రాదు అంటున్నావు తండ్రి. ఎందుకంటే మీరు కరుణ చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు మీ బిడ్డల కొరకు. ఇంకా నా బిడ్డలు నన్ను తెలుసుకుంటారు, నా దగ్గరికి వస్తారని తండ్రి వారికి మీరు సమయం ఇస్తున్నారు, తరుణాలు ఇస్తున్నారు, హెచ్చిస్తున్నారు, గద్దిస్తున్నారు. అయితే మీ బిడ్డలు ఎవరైతే ప్రభా మరి ఇంకా నిన్ను ఎరగకుండానో వారు ఈ హెచ్చరికలను, ఈ యొక్క గద్దింపులను వారు తీసుకొని బుద్ధి కలిగి ప్రభా నీ సన్నిధికి రావడానికి, రక్షణ పొందటానికి, నాయన నీ వాక్యం విని నీ ప్రేమను ఆస్వాదించడానికి మీ కృప దయచేయమని, మీ రక్షణ కార్యం ప్రతి బిడ్డలో జరిగించమని వేడుకుంటున్నాను. దైవజనుల కుటుంబాలన్నీ పేరు పేరు చొప్పున దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి ప్రభా. అలాగే విశ్వాసుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాల చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచండి నాయన. విశ్వాసులతో కూడా తండ్రి నాయన ప్రతి ఒక్క ఆన్లైన్‌లో కుటుంబం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్క బిడ్డ అవసరత అక్కర్లన్నీ మీరు తీర్చి, వారి సమస్యలను పరిష్కరించి, తండ్రి వారి జీవితాలను ఆత్మీయంగా బలపరిచి, స్థిరపరచమని, ప్రభువు కొరకు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రతి బిడ్డ కూడా తండ్రి ఆసక్తి యందు మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించేవారిగా, ఈ అంచె దినముల్లో నీ కొరకు నిలబడేవారిగా, పడిపోకుండా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపములు పడకుండా తండ్రి యథార్థమైన హృదయంతో, యథార్థమైన ప్రవర్తనతో నీకు ఇష్టమైన జీవితం జీవించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఎక్కడెక్కడ ఎన్నెన్నో వింటున్నాం, ఎన్నెన్నో చూస్తున్నాం. కొన్ని విషయాలు చూసినప్పుడు ఎంతో భయం కలుగుతుంది ప్రభా. తండ్రి నీ బిడ్డలకు అనుదినము నీరు కాపుదలుంచి నీరు పెడుతూ, మీరే భద్రపరుస్తూ, నీ వాక్యం ఇస్తూ, అయినా మిమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని ఇంతవరకు మీరు నడిపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సాల్మన్ బ్రదర్ని, అక్కని, పాపను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి, పరిచర్యలు దీవించండి ప్రభా. ఆరోగ్యం మీ స్వాధీనంలో పెట్టుకోండి తండ్రి. మీ దైవికమైన జ్ఞానములో నడిపించమని, నాయన సంఘాలన్నిటిలో కూడా మీరు తోడేయండమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఎంతో మంది గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి ప్రభా. కాపరు లేని గొర్రెలు లేని ప్రజలు ఉంటున్నారని మీ వాక్యం సెలవిస్తోంది తండ్రి. మరి తిరిగి మీ యొక్క ఆత్మలను, అనేకమైన ఆత్మల సంఘములో చేర్చండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. రానున్న దినాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నాయన మీ బిడ్డలు సంతోషభరితలై ఉన్నట్లుగా ప్రతి విషయంలో కూడా నీ కృపా కార్యములు జరిగించమని, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి ఆయన. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి, వారు నీ కొరకు జీవించే వారిగా చేయండి. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పనులు వారు చేసుకునే వారిగా, వారి పిల్లల్ని దేవుల్లో నడిపించుకునే వారిగా వారిని బలపరుస్తూ రండి ప్రభా. కృప చూపించండి. చిన్నపిల్లల పరిచయను దీవించండి ప్రభా. మా బిడ్డలు చిన్నతనం నుండే దేవుల్లో బలంగా ఎదిగి యేసులో వర్ధిల్లునట్లుగా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అధికారం అంతా మీది, ప్రజలు మీ వారి ప్రభా. ఎక్కడ సాతాను ఆటంకాలు లేకుండా, సాతాను శోధన లేకుండా ప్రభా, సాతాను చూపు ఎవరి మీద లేకుండా మీరే కాపాడి కుటుంబాలను రక్షించుకోమని, కుటుంబాన్ని క్రీస్తులో కట్టమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను విడిపించమని తండ్రి, సంఘాన్ని బలపరచమని తండ్రి, సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. నాయన నీ ఏర్పాటు, నీ చిత్తమును బట్టి నన్ను ఇక్కడ బిడ్డతో పాటు తీసుకొచ్చారు అమెరికాలో ప్రభా. బిడ్డలు ఎంతో ప్రార్థించారు, వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ఏర్పాటు ఏంటో, మీ చిత్తం ఏంటో ప్రభా, మీ నా పట్ల జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను. నేను ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, నిష్ప్రయోజకరాలని అటువంటి నన్ను ప్రేమించి నీ బిడ్డగా చేసుకుని గొప్ప రక్షణ ఇచ్చి నడిపిస్తూ వస్తున్నావు. నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఎక్కడ పడిపోకుండా కాపాడండి. నెమ్మది గల జీవితం తండ్రి. నాయన మరి బిడ్డలందరి గురించి, సంఘాల గురించి ప్రార్థించడానికి సమయం ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడ మరి తప్పిపోకుండా కాపాడండి. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభా, యుద్ధాల నుండి, క్షామము నుండి, కరువు నుండి తప్పించండి ప్రభా. నాయన యుద్ధాల వల్ల ఎంతో కరువు, క్షామము, మనుషులు ఒకరినొకరు చంపుకోవడం, కొట్టుకోవడం, చిన్న దానికి తగులు పెట్టుకోవడం, నాయన ఆడవాళ్ళని చూడకుండా, మగవాళ్ళని చూడకుండా దాడులు చేయడం, ఆడవాళ్ళ మీద మరి ముఖ్యంగా దాడులు విస్తారంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు మీరు కలగజేసుకోండి ప్రభా. నీ ప్రేమను చూపించండి అయ్యా. నీవు న్యాయం గల దేవుడువు, న్యాయాధిపతి గల దేవుడువు తండ్రి. నీ బిడ్డల్ని మీరే కాపాడమని వేడుకుంటున్నాను నాయన. అటువంటి తండ్రి విషయాలు మేము చూడలేకపోతున్నాం ప్రభా. మేము ఎంతో ధన్యులమని, మమ్మల్ని ఇంతగా మీరు కాపాడుతున్నారని మీకు ప్రతిదినము మేము కృతజ్ఞులమై నీ సన్నిధిలో మిమ్మల్ని గనపరుచుకుంటున్నాం ప్రభా. మాకేదో లేదని బాధపడకుండా, ఏదో మమ్మల్ని ఎవరో ప్రేమించలేదని బాధపడకుండా తండ్రి, మాకు ప్రభు ఉన్నారని ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి మీరు కృపనిస్తున్నారు తండ్రి. అవును ప్రభా, మా కడుపున పుట్టిన బిడ్డలే మమ్మల్ని ప్రేమించలేరు, మేమే మా బిడ్డలను ప్రేమించలేము. కానీ అటువంటి పరిస్థితుల్లో మా ప్రభు మమ్మల్ని కాపాడి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఆదరించి, మా అవసరతలు తీర్చి
మీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని రక్షించుకొని ఇంతవరకు కాపాడిన నీ ప్రేమంతటి కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా బిడ్డలను కూడా మీ పాదముల దగ్గర పడవేసుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రార్థనలన్నీ విన్నారని విశ్వాసంతో నమ్ముచు మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి నేను బ్రదర్ శైలేష్ గారి రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సోదరి నయ్యమ్మ ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ దుర్గా ఆరోగ్యం కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు రక్షించుకోండి ప్రభా. మంచి ఆరోగ్యంలో ఉంచండి. సోదరి జయశీలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థత దయచేయండి ప్రభా. బ్రదర్ పర్వతాలు గారు భూమి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సమస్యను పరిష్కరించండి. అలాగే భాగ్యలక్ష్మి వారి తండ్రి భూమి కోర్టు విషయంలో ఉందని వింటున్నాం. అది కూడా బుజారా ప్రాంతంలో ఉంటున్నారు చెప్తున్నారు ప్రభా. అక్కడ కూడా వేరే వాళ్ళు ఆక్యుపై చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఆ సమస్య విషయంలో కూడా మీరే కృప చూపించి ఆ సమస్యలను పరిష్కరించమని వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గర ఉంది. మీరు సహాయం చేసే దేవుడు వందనాలు చెల్లిస్తూ నాయన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రార్థనలు విన్నారని విశ్వాసంతో నమ్ముచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు. ఈ కాలం మీరు అనుగ్రహించినటువంటి జీవగల లేఖను బాగుపరుస్తూ పౌలు యొక్క సువార్త పరిచర్యలో మీరు ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యం ఇచ్చినటువంటి అక్కయ్య దేవుని ప్రజల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు రక్షించబడినటువంటి వారుగా వారిలో ఉన్న సుగుణాలను మేము చూడగలుగుతూ వచ్చినాం. యెరూషలేములో పేదలైనటువంటి వారికి వారు సొమ్మును మరి సిద్ధపరిచి పంపుతూ వచ్చినట్టుగా మేము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు పరిచర్య చేయనటువంటి వారుగా పరిచర్య కొరకు తమ జీవితాన్ని అప్పగించుకున్నట్లు కూడా మేము చూస్తూ ఉంటాం. అలాగన పౌలు అక్కయ్య వారిని బలపరచడానికి కొరకు తెస్సలోనికెళ్ళినటువంటి వారిని కూడా తండ్రి పురికొల్పినట్లుగా మేము చూస్తున్నాం. అలాగున మా యొక్క ఆత్మీయ జీవిత అవసరతల నిమిత్తమై, భౌతిక అవసరతల నిమిత్తమై ఒకరికొకరు ప్రార్థించుకోవడం ద్వారా నీ యందు మేము బలపరచబడడానికి, మా ప్రతి అవసరం తీర్చబడడానికి మీరు ఏర్పరిచిన ప్రార్థన యొక్క సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తాం. అయ్యకు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమ కొరకు నా ప్రార్థన జీవితాన్ని నీకు అంగీకారంగా మహిమకరంగా జరిగించు. ఎన్నో పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు మా ప్రభువా మరి ఎంతో సంవత్సరాలుగా పరిచయం చేసినప్పటికీ కూడా ప్రతిదినం కూడా ఒక కొత్త పరిచర్యని అన్నట్లుగా తండ్రి మీరు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ప్రఖ్యానిస్తూ నీ నా మహిమార్థమైన కార్యాన్ని మీరు జరిగించుకునవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా మీ కృపను చూపించి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చినటువంటి పేరు స్తోత్రాలు. మీ దాస్ గారు, శిరోమణి గారు, ప్రసాద్ గారు మరి యొక్క కుమారుడు మా ప్రభువా ప్రవీణ్ దీనా కుటుంబం కొరకు, ఆర్థిక డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాను. అశ్విని కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని అంతా నీ ఉంది విశ్వాసం బలపరిచి వారి ద్వారా నీ కార్యాన్ని మీరు జరిగించుకోవాలి. మీరు సేవించే ద్వారా దీవించబడినటువంటి అనుభవంలో రుచిపచేయమని ప్రార్థిస్తున్నాను. దాసుడు పేరెంట్స్ ఆర్థిక తోబొట్టులో కనబొట్టు రాజు గారి కుటుంబం, తను థామస్ గారి కుటుంబం విశేషంగా తండ్రి
మరి అనురాధ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి. అలాగున ప్రియ ప్రభా నీ మయం కొరకు జయము కుటుంబానికి జ్ఞాపకం సుజాత కుటుంబం సుజాతమ కుమార్తె 27th డెలివరీ డేట్ ఇచ్చి బిడ్డని జ్ఞాపకం చేసుకొని సేవకుని కానుక సిద్ధపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభు మీ ద్వార శ్రీనివాస్ బ్రదరు తండ్రి మరి వారి యొక్క పొలంలో బోర్ వేసుకోవడానికి కొరకు ఎంతో అవసరం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రతి అవసరతాన్ని మహిమేశ్వరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు యొక్క ఎగ్జామ్స్ అన్నింటిలో సహాయం చేయండి. అక్కడ ఒక స్థానిక సంఘము సాక్షిని స్థాపించబడినట్టుగా మీరు సహాయం చేయండి. ఓ ప్రభు నీ మహిమా కార్యం గొప్ప కార్యం జరిగించు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం అలాగున మా ప్రభు సుధీర్ బ్రదర్ వినిత మా పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కొరకు గొప్ప కార్యం గురించి అద్భుతం చేయండి. దయగల తండ్రి కుటుంబాన్ని సమకూర్చిన ప్రార్థిస్తున్నాం. భారములు భరించండి తండ్రి గారు తోబుతూ జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థన చేస్తున్నాం. సామెను పేరు మమ్మల్ని పరిచయం మీరు ఆశ్రయించండి. యూట్యూబ్ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు కూడా అప్లోడ్ చేయడానికి కొరకు తగినటువంటి ప్రాసెస్ స్థిరమైనటువంటి రీతిలో వాక్యము ప్రార్థన అనేకులకు తండ్రి చేరడానికి కొరకు తద్వారా నీ మహిమార్థమై సార్వత్రిక సంఘముగా దీవించబడి కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రియ ప్రభా మీ దోష ప్రభావము కొరకు వందనములు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గణపరిచి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎడతేక కృపలను జ్ఞాపకం చేసుకుని బలపరచు. కుమారుడు చైతన్య ఆత్మీయంగా సమకూర్చుకోవచ్చుగా తల్లి గారిని జ్ఞాపకం చేసుకోమని తోబుచ్చు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. చాంద్ర గారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ భయం కొరకుగా మనవడిని జ్ఞాపకం చేసుకొని బ్లడ్ మోషన్స్ తో బాధపడుతూ వస్తున్నాడు. కరుణించి నీ వాక్కును పంపి పరిశుద్ధులు ఆమేనని చెబుతూ ఈ ప్రార్థనలు ప్రభా నీకు అప్పగించుకొని ఉంటుండగా నీ వాక్కును పంపించి ఆర్తిగా ఆ యొక్క చిన్నోడు మీరు స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున మీ దాసులు లావణ్యమూర్తి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పవను అఖిల పిల్ల కొడుకును ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము వారి ఉద్యోగాలు పరిశ్రమకు కృపించి బలపరిచి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. చాంద్రమ గారి యొక్క ఆరోగ్యమును కృపలో భద్రపరచండి. లావణ్యమూర్తి గారి వృద్ధాప్యములో బలపరచండి. నీ మహిమ కొరకు నీ గొప్ప కార్యం జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా లక్ష్మి గారి జ్ఞాపకం చేసుకుంటే వాడు విజయరావు వారి ఉద్యోగంలో నీ కొరకు సాక్షిగా వాడుకొనండి. వాడని జ్ఞాపకం చేసుకున్నాను. ఆతిన సుప్రియ తన అరుణు బాబు కీర్తన కోమలు రక్షణ ప్రార్థన చేస్తున్నాం. మా కార్యం జరిగించు. ప్రియ ప్రభా బంధువులందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ పొందిన వారిని కొరకు సాక్షులు వాడుకొని రక్షణ పొందిన వారిని నీ కొరకుగా రక్షించుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దాస్వామిస్తున్నాం. ప్రవీణ్ కుమార్ బ్రదరు వారి పిల్లలు తండ్రి అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో మీరు సహాయం చేయండి. ప్రణితాన్ని యుఎస్ ప్రయాణం సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాం. దాస్వామి వ్యక్తిగత సాక్షులుగా వారి డ్యూటీ బాధ్యతలు వాడుకొని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక మీ దాస్ శివసాల బదులు పిల్లలు నక్కల అభిషేకం వందనాలు చెల్లిస్తున్నాం. నీ భయం కొరకు వారి సేవ పరిచయం ఫలించే దాస్ సాక్షులు మీరు వాడుకొని తోబుట్టువులు వారి కుటుంబాలు వారి పిల్లలు అయినా వారి యొక్క భవిష్యత్తుని చిత్తానుసారంగా మీరు ఆస్వాదించు తండ్రి. ఈ మయమార్థమై వారి కష్టాలు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం.
శ్యామ వారి జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు మీ దాసులు సంతానం కరుణించండి. మా దేవ సుకన్యాన్ని వారి పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు సునీల వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే బిడ్డని నీ కొరకుగా బలపరిచి తండ్రి వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు నీ కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రతి చోట నీ కొరకు సాక్షులుగా ప్రభా నీకు ఏక ప్రేమ నీ స్వార్థకు ప్రభా వారి సాక్షులుగా మీరు వాడుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగ మీ దాసుకు విశ్వాసకు బలపరిచి వాడుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. భారములు భరించండి. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే మీ దాసులు ఉదయిస్తారు. తండ్రి బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇండియా వారి కుటుంబం కొరకు వారికి కుమార్తె రేచలు పిఆర్ తండ్రి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి తల్లి గారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకో. స్పైనల్లో మరి ఎముక అరిగిపోయినట్లుగా వింటున్నాం. వృద్ధాప్యమందు అమ్మను మీరు ఆదుకొనండి, ఆదరించండి, స్వస్థపరచుకొని వేడుకొలిచి ఉంటున్నాం. అలా తోబుట్టు అన్నయ్య అక్క కుటుంబం కూడా స్తోత్రాలు. వివేక అక్కడ కూడా మీరు తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. మొదటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అలాగనే విజయలక్ష్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరోగ్యం జ్ఞాపకం చేసుకొని మీ దోషులకు డ్యూటీ వారిని హస్తం తోడుగా ఉంచండి. సాక్షిగా మీరు వాడుకొని ప్రార్థిస్తున్న దోషులు మీ గృహ బాధ్యత పిల్లల విషయంలో మీ కృప ఇచ్చి నడిపించి ఆయన సరిత వారి మామయ్య మరి చిన్నోడు కలిసి లండన్ వెళ్ళడానికి ఏర్పాటు సహాయం చేయండి. అలాగున మా ప్రభు ఫలి విషయం వాక్యం ఎదిగినట్లుగా బాప్తీసులో పాలుపతులు పొందినట్లుగా తన ఉద్యోగము భవిష్యత్తులు మీ చిత్తానుసారంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. పిల్లలు నందభూషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వారి స్కూల్లో నీ కొరకుగా పెట్టండి. మంచి సాక్ష్యము మంచి ప్రభా పరిచర్య వారి ద్వారా జరిగించబడటం కొరకుగా మీరు ఆస్వాదించి వారి రక్షణ చేతిలోనికి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే స్వాతి రాజేంద్ర విషయమై ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఓ ప్రభా నీ మహిమ కార్యం జరిగించినైనా నీ వాక్కును పంపించి ఆ భార్య భర్తలు నీ సమాధానం ఇచ్చి వారిని కట్టుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగన భాగ్యమ్మ రాజు బ్రదరు వీళ్ళు ప్రజ్ఞ తెలిసిన కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుల భారం భరించి నీ మయం కొరకై వాడుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా జ్యోతమ్మ సుమేన్ బ్రదరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. వారిని కెనెత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రార్థనలో పొందినటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేముని జ్ఞాపకం చేసుకోండి. అలాగున మా ప్రభా అన్యజనుల రక్షణ విషయమై ప్రార్థన చేస్తున్నా. రక్షణ కార్యములు మీరు గొప్పగా జరిగించండి. సత్యములోనికి నడిపించారు. ఆ దేశం జ్ఞాపకం చేసుకుని ప్రపంచం మీ గొప్ప రక్షణ చేత అలంకరించారు. అలాగున ప్రభా సాతాను యొక్క బోధలు తప్పించుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఇలాగున ఏ ప్రభా ఈ కార్యములను మీరు జరిగిన సున్నితం యొక్క ఆర్థిక సమస్యను పరిష్కరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభా మరి జేమ్స్ కుమారు ఒకరు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క సమస్యను పరిష్కరించారు. ఆదుకొని వేడుకొనిచ్చు. ఇలాగున ఎవరి నిమిత్తం ప్రార్థించే వారి అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క మా నిమిత్తం పరిస్థితులు చేయనిటువంటి ప్రతి ప్రార్థన పరిస్థితి సిద్ధపరిచి ప్రతి పోరాటంలో మీ యొక్క కృపను అనుభవించి మీ మహిమార్థమైన కార్యం ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయండి. ఆర్థిక ఎంబ్రోలు ఎప్పుడో దొరుకుతున్న పరిచయం రాసి సహాయం చేస్తున్న దాసు గాని దాసు
వారితో కలిసి పరిచయ సహదాసు పరిచయాలు పరిచయం జ్ఞాపకం చేసుకోవాలి. విస్తరింప చేయను సార్, విస్తరింప చేయను. మమ్మల్ని మీచలుగా అర్పిస్తుంది. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతో సర్వలోక సకల భక్తులు దాసులు సదాకాలం తొడుగు నడిపించిన కాక. ఆమేన్. Praise the Lord. అందరికీ praise the Lord. Praise God, brother. ప్రేమ